ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట, ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి. తీరా మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి, పైన ఊర్ధ్వలోకాలున్నాయి, మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి. పైకి వదలలేదు, కిందకి వదలలేదు, ఈ కంఠంలో పెట్టుకున్నట్ట. పెట్టుకుంటేట చాలా సంతోషించింది. ఎవరోట తెలుసా అండి? పార్వతీదేవి. ఎందుకోట తెలుసా? భాగవతంలో లేదు కానీ నేను కలిపి చెప్తున్నాను. శంకరుడు మహాజ్ఞ, తెల్లగా మెరిసిపోతుంటాడు. అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి? శంకరుడిది. లింగ పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో. సామాన్యమైన అందం కాదైంది, పేరుకున్న నెయ్యిలా ఉంటాడు, అంత తెల్లగా. మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు, బంగారంది. పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు. అమ్మవారికి కోరికుండేదట, మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీల పతకం ఉన్న గొలుసు ఒకటి వేసుకుంటే, ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే ఆ తెల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేది. ఎప్పుడైనా వెళ్ళి ఏమండి ఏమండి ఈ పండక్కి అక్కర్లేదు, ఈ పావులు చాలు అనేవాడు. నాగభూషణం